కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో సక్సెస్ సాధించాలంటే గతంలోని ప్రశ్నాపత్రాలను జాగ్రత్తగా విశ్లేషణ చేయాలి. గతంలో ఒక సీటెట్లో అడిగిన ప్రశ్న నిరంతర మరియు సమగ్ర మూల్యాంకనం సిసిఈ లక్ష్యం. సిసిఈ అంటే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్. 1 వార్షిక పరీక్షలు నిర్వహించడం. 2 పాఠ్య అభివృద్ధి నిరంతరం పర్యవేక్షించడం. 3 సహపాఠ్య అభివృద్ధి నిరంతరం పర్యవేక్షించడం. పాఠ్య మరియు సహపాఠ్య అభివృద్ధి రెండింటిని నిరంతరం పర్యవేక్షించడం. మీకు తెలుసు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009లో మొత్తం 38 సెక్షన్స్ ఉంటాయి, 68 సబ్ సెక్షన్స్ ఉంటాయి, 7 చాప్టర్స్ ఉంటాయి. ఇందులో 29 సెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో సబ్ సెక్షన్ 2H ప్రకారం సిసిఈ తప్పనిసరి, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్. కొఠారి తన నివేదికను ఇస్తూ మూల్యాంకనం నిరంతరంగా జరగాలి. నిరంతర మూల్యాంకనమును మొట్టమొదట చెప్పింది దౌలత్ సింగ్ కొఠారి. సో నిరంతర మూల్యాంకనం అంటే ఏమిటి? గతంలో 4 యూనిట్ టెస్టులు 3 పరీక్షలు నిర్వహించేవారు. మీకు తెలుసు త్రైమాసిక పరీక్షలు, అర్ధ సంవత్సర పరీక్షలు, వార్షిక పరీక్షలు, 4 యూనిట్ టెస్టులు. సో వీటిని మార్చి నిరంతరం కేవలం వ్యక్తి యొక్క జ్ఞానాత్మక రంగాన్ని మాత్రమే కాకుండా వ్యక్తి యొక్క భావవేశ రంగాన్ని, వ్యక్తి యొక్క మానసిక చలనాత్మక రంగాన్ని, వ్యక్తి యొక్క పాఠ్య కార్యక్రమాలు అంటే ఇంగ్లీష్, తెలుగు, హిందీ, సైన్స్, సోషల్, మ్యాథమెటిక్స్ ఇలాంటి సబ్జెక్టులే కాకుండా శారీరక కార్యకలాపాలు, సాంస్కృతిక కార్యకలాపాలు, అదేవిధంగా క్రాఫ్ట్ కార్యకలాపాలు, ఇటువంటి సహపాఠ్య కార్యక్రమాలను కూడా అంచనా వేసి విద్యార్థి యొక్క సమగ్ర మూర్తిమత్వాన్ని పరిశీలించడమే లక్ష్యంగా ఈ యొక్క నిరంతర మరియు సమగ్ర మూల్యాంకనం యొక్క లక్ష్యం. కనుక ఇక్కడ ఆన్సర్ ఏంటంటే పాఠ్య కార్యక్రమాలు మరియు సహపాఠ్య కార్యక్రమాలను రెండింటిని కూడా నిరంతరం పర్యవేక్షించడం నిరంతర మరియు సమగ్ర మూల్యాంకనం యొక్క లక్ష్యం. NEP 2020 కూడా దీనికి కంటిన్యూషన్గా ఏం చేసిందంటే 360 డిగ్రీస్ ఇవాల్యుయేషన్, 360 డిగ్రీల మూల్యాంకన విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే విద్యార్థికి సంబంధించిన సమగ్రమైన అంశాలను పీర్ గ్రూప్ ద్వారా, పేరెంట్స్ ద్వారా, టీచర్స్ ద్వారా అసెస్ చేయడమే ఈ 360 డిగ్రీస్ ఇవాల్యుయేషన్ యొక్క ముఖ్యమైనటువంటి ప్రాసెస్. డియర్ స్టూడెంట్స్, ఈ కంటెంట్ మీకు నచ్చితే వెంటనే డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ అనే మా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క ఛానల్ మీ ఫ్రెండ్స్కు పరిచయం చేయండి. ఈ వీడియో లైక్ చేయండి. గతంలో నేను అప్లోడ్ చేసిన షార్ట్స్ మరియు వీడియోస్ వాచ్ చేయండి. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.